ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 21వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇన్ఫోసిస్, విప్రో నెగిటివ్లో క్లోజ్ అవగా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అయితే గ్రీన్లో క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఐటీ సెక్టార్లో కొంత ప్రెషర్ ఉన్నట్టు క్లియర్గా ఏడిఆర్స్ నుంచి తెలుస్తూ ఉంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్టయితే నిన్న అన్ని ఇండిసెస్ కూడా చక్కగా పాజిటివ్గా అయితే గ్రీన్లో క్లోజ్ అయినాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటో, ఎఫ్ఎంసీజీలో స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే సౌత్ కొరియా టాప్ లూజర్ లిస్ట్లో ఉంది, రష్యా నెగిటివ్గా ఉంది, లండన్ నెగిటివ్గా ఉంది. అక్కడ నుంచి డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ అయితే ప్రస్తుతం స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతూ ఉండగా, యూరోప్, యుఎస్ 500, ఏషియా మార్కెట్, జపాన్ నిక్కీ, జర్మన్ అండ్ చైనా, హాంకాంగ్ అండ్ ఫ్రాన్స్ అనేది స్లైట్ గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తున్నాయి. ఇక ఓవర్నైట్ యూఎస్కి సంబంధించిన 30 కంపెనీస్ అంటే టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఐబిఎం, డౌ, నైకే అనేది టాప్ లూజర్స్ లిస్ట్లో వెళ్ళిపోగా, టాప్ గెయినర్స్లో యునైటెడ్ హెల్త్, హనీవెల్ అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం పరిశీలన చేసినట్టయితే ఎక్కువగా స్టాక్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి అండ్ పర్సంటేజ్ కూడా నెగిటివ్లోనే ఉంది. సో యూఎస్ మార్కెట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది నిన్నటి రోజున పరిశీలించినట్టయితే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే ఉంచడం అనేది జరిగింది. సో ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ యూఎస్కి సంబంధించింది పాజిటివ్గా రావడం జరిగింది. ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది పాజిటివ్గా రావడం జరిగింది. ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ డేటా కూడా యూఎస్ నుంచి పాజిటివ్గా అయితే రావడం జరిగింది. ఇక ఈరోజు ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు ఇండియాకి సంబంధించిన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏ విధంగా ఉన్నాయి డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇక యూఎస్ స్టాక్ ఫీచర్స్ అయితే నిన్నటి రోజున పెద్దగా పర్ఫార్మెన్స్ అనేది చేయలేదు. ఎందుకంటే ఫెడ్ అవుట్కమ్ తర్వాత ప్రస్తుతం మార్కెట్ ఏంటంటే దాన్ని డైజెస్ట్ చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి కంపెనీ కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు. కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. మణప్పురం, ఇండస్ఇండ్ బ్యాంక్, పాలీక్యాబ్, హింద్ కాపర్ అండ్ సెయిల్ అనేది ప్రాబ్లీ బీఎస్సీ, బిర్లా సాఫ్ట్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున భారతీ ఎయిర్టెల్ 4% దాకా గెయినర్స్లో ఉంది. బీఈఎల్, టైటాను, బ్రిటానియా, బీకి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ కొద్దిగా నెగిటివ్లు అయితే క్లోజ్ అయినాయి. నిన్నటి రోజున భారత్ ఫోర్జ్, గోద్రేజ్ ఏసీపీ, విఏడిఎల్, ఎన్సీసీ, ఐజీఎల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది. విబిఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్, ఎస్బీఐ లైఫ్లో ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. కేఈఐ, పాలీక్యాబ్, హ్యావెల్స్, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, టిటాగ్రా వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఫీచర్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం తీసుకున్నట్టయితే ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం వ్యూ అనేది మనం తీసుకున్నట్టయితే లాంగ్ సైడ్ 57%, షార్ట్ సైడ్ 25%, సిగ్నిఫికెంట్ షార్ట్ 3%, సిగ్నిఫికెంట్ లాంగ్ 13% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద మార్కెట్స్ ఇంకా పైకి వెళ్తాయి అన్న కాన్సెప్ట్లో ఏంటంటే కొంతమంది పొజిషన్స్ లాంగ్ సైడ్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే గత 4 రోజుల నుంచి కూడా నిఫ్టీ గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతుంది. నిన్నటి రోజున ప్రైస్ పెరిగింది. బట్ యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది అడ్వైస్ చేస్తుంది. అంటే కొంతమంది పెరుగుతున్నప్పుడు కూడా, ఎందుకంటే మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి మొన్నటిదాకా షార్ట్ చేసేవాళ్ళు షార్ట్ చేస్తున్నారు, షార్ట్ చేసిన వాళ్ళు రికవరీ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు నిన్నటి డేటా ప్రకారం. ఈరోజు ఎటువంటి ఎక్స్పైరీ కూడా లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే మొట్టమొదటిసారిగా ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా పాజిటివ్గా ఉన్నారు. ప్రొపరైటరీ పెద్దగా యాక్టివ్గా లేరు. ఇక క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. స్టాక్స్లోనేమో బేరిష్గా ఉన్నారు. ఎఫ్ఐఎస్ 3,239 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తూ ఉండగా, ఎఫ్ఐఎస్ 3,136 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రస్తుతానికి 5% పైన డ్రాప్ అయింది. కాబట్టి ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్గా అండ్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన ఫీచర్స్ ప్రస్తుతం ఏంటంటే చాలా సైడ్ వేస్ అనేది కనిపిస్తుంది. చూడండి, నిన్నటి రోజున డోజీ ఫార్మేషన్ జరిగింది. మనం చూసిన సమయానికి 5 పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ అనేది కొద్దిగా స్ట్రాంగ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంది. నిఫ్టీ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ప్రీవియస్గా ఏదైతే 50% ఉందో ఆ లెవెల్ని బ్రేక్ చేసింది. 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేయడం అనేది జరిగింది. సో ప్రాబబ్లీ 23,400 దిశగా అయితే ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తే ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ లెవెల్ ఏదైతే ఉందో 50,000 మార్క్ అయితే బ్రేక్అవుట్ చేసింది. ప్రాబబ్లీ ఇమీడియట్గా మనకు ఒక సప్లై జోన్ ఉంది 50,400 అండ్ 600 దగ్గర. ఇక గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం
నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ పాజిటివ్గా అవుతుంది. మనం చూస్తున్న సమయానికి 53 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. 23,220 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది అప్రాక్సిమేట్గా. మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 23,200 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో ఒక 20 పాయింట్లు అనేది పాజిటివ్గా కనిపిస్తుంది కాబట్టి మనం బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఒక గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. మణప్పురం ఫైనాన్స్, హీరో మోటార్ కార్ప్, హిందాల్కో, గ్లెన్మార్క్, టీసీఎస్, లాయిడ్ మెటల్స్, సిడిఎస్ఎల్, రైల్టెల్ అనేది వీటిలో మొమెంటం ఉండే అవకాశం ఉంది. లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఏం చెప్తున్నాయి ఇండికేటర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది. డైలీ టైం ఫ్రేమ్లో, లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ 50లో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో కూడా స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తూ ఉంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి బేస్డ్ ఆన్ ద నిఫ్టీ అనేది ఒకసారి పరిశీలన చేసినట్టయితే ప్రీవియస్గా మనకి సిగ్నిఫికెంట్గా సెల్ ఆఫ్ జరిగింది. దాని తర్వాత స్ట్రాంగ్గా రికవరీ అయితే కనిపిస్తూ ఉంది. బ్యాక్ టు బ్యాక్ మనకి 1, 2, 3, 4 రోజుల నుంచి కూడా సిగ్నిఫికెంట్గా ర్యాలీ అనేది కనబరుస్తూ ఉంది. సో ఎనీహౌ మనకైతే ఎటువంటి సెల్లింగ్ ఆపర్చునిటీ అయితే లేదు ప్రస్తుతం సిచ్యువేషన్లో. ఫ్రెండ్స్ ఇక్కడ 23,000 అనేది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రౌండ్ నెంబరు ఆ లెవెల్ బ్రేక్అవుట్ చేశారు కాబట్టి ప్లేయర్స్ ఆ లెవెల్ని కింద పడకుండా కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనం డిప్ అనేది బై చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. అండ్ ఇమీడియట్గా మనకి ప్రీవియస్గా స్ట్రక్చరల్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది 23,250 దగ్గర. ఈ లెవెల్ అనేది క్రాస్ ఓవర్ జరిగిందంటే స్లోగా 400 దిశగా ప్రయాణం అయితే చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నట్టు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.